హలో ఆల్, ఈ వీడియోలో ది గ్రేట్ ఫ్లడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 48 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అండ్ తన సన్ ఒక అపార్ట్మెంట్ లో అయితే ఉంటారు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్న టైంలో ది గ్రేట్ ఫ్లడ్ అది ఒక పెద్ద తుఫాన్ అయితే వస్తుందన్నమాట. మొత్తం సముద్ర నీటితో మొత్తం అంతా నిండిపోద్ది, వర్షం నీటితో కూడా. అలాంటి టైంలో తన కొడుకుని సేవ్ చేసుకోవడానికి ఆ మదర్ ఎంత దూరం వెళ్ళింది, అసలు ఆమె ఏం చేసింది, అసలు ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది, ఏంటి కారణం, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది గ్రేట్ ఫ్లడ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అవతార్ అండ్ ఫార్మా సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ పెట్టడం జరిగింది. అండ్ సెకండ్ ఛానల్లో 3 సినిమాలు లేటెస్ట్ వచ్చిన రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ రివ్యూస్ కూడా చెక్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి, సో అన్ని అప్డేట్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది, కానీ మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రిపేర్ చేయాలి, లేదంటే మీకు మూవీ నచ్చకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ఒక డిజాస్టర్ మూవీయో లేక అదే మీరు ఇంతకు ముందు 2012 కానీ సునామీ మూవీస్ కానీ చాలా చూసుంటారు కదా, ఆ టైప్ లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ నాట్ దట్ టైప్ ఆఫ్ మూవీ అనమాట. ఇది ఒక డిఫరెంట్ జోనర్ మొత్తం అంతా కూడా. జస్ట్ మీకు మూవీ థీమ్ మాత్రమే ఆ తుఫాన్ చుట్టూరు నడుస్తుంది, బట్ లోపల ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా డిఫరెంట్ భయ్యా. అస్సలు ఊహించరు ఆ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు సడన్ గా మీరు ఏదో అనుకుని చూస్తారు, మీరు అనుకున్నది ఉండదు. బట్ మీకు అంతకు మించి కాన్సెప్ట్ ఇస్తారు, కానీ మీరు సాటిస్ఫై అవ్వరు అనమాట, ఎందుకంటే మీరు అనుకున్నది లేదు కాబట్టి. సో అందుకే చెప్తున్నా, మీరు తుఫాను మూవీయో సునామీ మూవీయో ఏదో డిజాస్టర్ మూవీ చూస్తున్నామని వెళ్ళొద్దు. ఒక డిఫరెంట్ మూవీ, అది కూడా ఒక తుఫాను థీమ్ లో రన్ అవుతున్న మూవీ చూస్తున్నామని వెళ్ళండి, మీకు నచ్చుద్ది. నాకైతే నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్యా. మదర్ అండ్ సన్ బాండింగ్ తో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారనమాట. అది నేను చెప్పదలుచుకోలేదు, చాలా పెద్ద స్పాయిలర్ అయిపోద్ది, సో నేను అస్సలు చెప్పను. ఆ కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, షాకింగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, ఓకే ఒక గ్రేట్ ఫ్లడ్ జరుగుతుంది, తుఫాన్ జరుగుతుంది, దాంట్లోంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నారు, సంథింగ్ ఏదో రన్ అవుతుందని అయితే అనుకుంటూ చూస్తున్నా. వన్స్ ఒక 40 to 50 minutes మూవీ అయిపోయిన తర్వాత మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయితే తీసుకొస్తారనమాట. అక్కడి నుంచి అయితే నాకు చాలా షాకింగ్ అనిపించింది. వాళ్ళు ప్రజెంట్ చేసిన ట్విస్ట్ కానీ ఆ స్టోరీ కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, మెయిన్ లీడ్స్ ఇద్దరివి కూడా. అంటే ఆ మదర్ క్యారెక్టర్ అండ్ మెయిన్ ఆ కిడ్ క్యారెక్టర్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ మెయింటైన్ చేశారు భయ్య. అండ్ ఆ ఫ్లడ్స్ ని చూపించిన విధానం కానీ విజువల్లీ టెక్నికల్లీ టాప్ నాచ్ మెయింటైన్ చేస్తారు. స్టోరీని ఎవాల్వ్ చేసిన విధానం, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అండ్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం, అంటే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది, అది మెన్షన్ చేయకుండా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్దామంటే స్పాయిలర్ అయిపోద్ది, నేను అదేం చేయదలుచుకోలేదు, ఇంకా చెప్పదలుచుకోలేదు. సో ఆ కాన్సెప్ట్ ని బాగా ప్రెజెంట్ చేశారు భయ్య లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీలో అయితే. నాకు అది బాగా వర్కౌట్ అయింది. ఈ గ్రేట్ ఫ్లడ్ అన్న థీమ్ ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకున్నారని చెప్తా. ఇంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు నేను. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ అయితే ఘోరంగా ఉంటుంది. మరీ చెప్తున్నా, బుర్ర పెట్టి చూడాల్సిందే, మీరు ఎక్కడ ఫార్వర్డ్ చేయొద్దు, స్టోరీని స్టిక్ అయి చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది, ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది. అంటే మీకు డైవ్ ఇన్ అయ్యాక తెలుస్తుంది మీకు కాన్సెప్ట్ వైజ్. అర్థమైపోతే ఈజీగా అర్థమైపోద్ది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళకి, సిరీస్ చూసే వాళ్ళకి. బట్ లేదు జస్ట్ క్యాజువల్ వ్యూవర్ మేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోరీ నీట్ గా చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు, లేదంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా కాంప్లెక్స్ నరేషన్ అయితే ఉంటుంది అనమాట. ఆ కాంప్లెక్స్ నరేషన్ అన్నది బాగా మీ బ్రెయిన్ లో చాలా క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తుంది, ఇక్కడ కూడా అదే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్నవి కూడా కొంచెం మీరు కనుక్కోవడానికి ఇబ్బంది పడతారు భయ్య, ఎందుకంటే ఫుల్ క్లారిటీ అయితే ఎవరనమాట కొన్ని చోట్ల. అండ్ ఎండింగ్ కూడా ఓపెన్ ఎండింగ్ టైప్ అయితే ఉంటుంది, సో అది కొంచెం నీట్ గా ప్రెసెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా మూవీ మాత్రం నాకైతే నచ్చింది. కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. బట్ కొన్ని చోట్ల ఆ కాంప్లెక్స్ నరేషన్ ప్రెసెంటేషన్ కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా నాకైతే మూవీ నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి, బట్ డిజాస్టర్ మూవీ చూస్తున్నామని అయితే అనుకోవద్దు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న డ్రామా మూవీ చూస్తున్నాం, అది కూడా తుఫాను బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్న మూవీ, అంతే. ఎలా అనుకుని చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.